శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. సార్ కాల్చాలా పూడ్చాలా సార్? ఆల్రెడీ కాలిందేగా, పూడ్చేద్దాం. 1.5 yearsగా ప్రతిరోజు ఆ లింక్ గోల కేజీఎఫ్ ఆ లింక్ గోల మొత్తానికి ఈరోజు ఎటువంటి కనెక్షన్ లేదు. అండ్ నేను కూడా కొంచెం అంత రివెంజ్ అలా తీసేసుకుని అనుకోండి, కొంచెం ఓవర్ అవ్వచ్చు. బట్ ప్రతిరోజు 1.5 years దాకా అంటే అన్నిటికి లిమిట్ ఉంటుంది భయ్య. సర్లేండి, ఇంకా మొత్తానికి ఇంకా టాపిక్ తీసేయండి. అండ్ కమింగ్ టు ది సలార్. అండ్ ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన జగపతి బాబు గారు అలియాస్ మన రాజ్యమున్నారు ఏదో పని మీద కాన్సర్ని వదిలేసి బయటికి వెళ్తారు. అదే టైంలో ద రిమైనింగ్ ట్రైబ్ శౌర్యంగ తెగ అండ్ మన కనియార్ ఈ తెగవాళ్ళు ఇంక వీళ్ళందరూ కూడా ఇదే మంచి టైం అని చెప్పేసి ఆ కుర్చీ కోసం ఆ కుట్రలు పన్నుతూ ఉంటారు అనమాట. మరి ఫైనల్ గా అసలు ఏం జరిగింది కాన్సర్లో, ఆ కుర్చీ ఎవరికి దక్కింది, ఇది మీరు థియేటర్స్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే ఇట్స్ ఎ డీసెంట్ వాచబుల్ మూవీ భయ్య. యా, మనం ఇంకా కంప్లీట్ రివ్యూ ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. మొహమాటం ఏమి లేదు. కంప్లీట్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఛానల్ కనుక కొత్త కోచ్ ఉంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ ది మోస్ట్ జెన్యూన్ రివ్యూస్ అండ్ నోటిఫికేషన్ బెల్ 100% ఆన్ పెట్టుకోండి. అండ్ ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్ భయ్య, ఆడియన్స్కి మనకి అట్ ది సేమ్ టైం ఫ్యాన్స్కి కూడా ప్రభాస్ని చాలా కాలం తర్వాత చాలా మంచిగా మనకి ప్రజెంట్ చేశారు. అట్ ది సేమ్ టైం మంచి ఎలివేషన్ సీన్స్ కావచ్చు, ఒక డీసెంట్ డ్రామా కావచ్చు, ప్రభాస్ క్యారెక్టర్కే చాలా వరకు పడిందని చెప్తా. కానీ ఓవరాల్గా మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా సాటిస్ఫై అవుతారా అంటే అంత సీన్ లేదు భయ్య. ఎంతైతే పాజిటివ్ ఉందో అంతే నెగిటివ్ కూడా ఉంది. సో ఇన్ డెప్త్గా మనం డిస్కస్ చేద్దాము. సో హేట్ రేట్ చూపిస్తున్నాడు, తొక్క తోటకూర ఎన్ని బాగైతే ఈ మొహమాటలాగా అని చెప్పేస్తున్నా. ఇంకా ఫస్ట్ ఆఫ్ విషయానికి వచ్చేస్తే బిగినింగ్ మనకి వర్ధ అండ్ దేవ వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ అనేది మనకి చూపిస్తారు అనమాట. దేవాకి వర్ధ మీద ఎంత ప్రేమ ఉందా అని చెప్పేసి చిన్నపాటి ఎగ్జాంపుల్ సెట్ చేసి మనకి ముందుకు వెళ్తూ ఉంటారు. సెన్స్లెస్ వైర్ షాక్ అనేది మనకి నిజంగా సెన్స్లెస్గానే ఉంది. కరెంట్ వైర్, స్ట్రీట్ వైర్ అది వైర్ పట్టుకుంటాడు, ముందు పహల్లోని పట్టుకుంటే వాడు పడిపోతాడు. ఓకే, బాగానే ఉంది. ఇంకా దేవా కూడా పోయినట్టే. కానీ ఒక్క గుద్దు రమ్మటనే బతికేస్తాడు భయ్య సింపుల్గా. హాస్పిటల్ తీసుకెళ్ళి ఏదన్నా చిన్నప్పటి ట్రీట్మెంట్ చేసినట్టు యాక్షన్ చేసి చూపించినా కానీ ఓకే సెన్సిబుల్గా బాగుంది అనిపించింది భయ్య. బట్ ఒక గుద్దుకెళ్ళి వచ్చేసరికి సర్లేండి, అది పక్క పెట్టేసేయండి. ఇంకా తర్వాత మనకి ఇంకా అలా స్టోరీ ప్రోగ్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. వేరియస్ క్యారెక్టర్స్ని మనకి రివీల్ చేస్తూ మనకి క్యూరియాసిటీని, సస్పెన్స్ని ఏదో జరిగింది 7 సంవత్సరాల క్రితం ఏదో జరిగింది అనే ఆ క్యూరియాసిటీని మటుకు చాలా మంచిగా హోల్డ్ చేశారు. చాలా బాగా వర్కౌట్ అయింది మనకి ఫస్ట్ హాఫ్ తరోలీ మనకి. సో అందులో మటుకు ప్రశాంత్ నీల్ గారు చెప్పినట్టు డ్రామా మీద మంచిగా ఫోకస్ చేశారని చెప్పారు కదా ఈసారి, ఎమోషన్ మీద కూడా. సో ఫస్ట్ హాఫ్లో ఆ డ్రామా అనేది డీసెంట్గా మంచిగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం నాకు మటుకు మన ఝాన్సీ యాక్ట్రెస్ ఉన్నారు కదా, యాక్ట్రెస్ ఝాన్సీ గారు, ఆమె చెప్పే డైలాగ్స్ ప్రతిసారి అమ్మో ఈమె ఎందుకు వచ్చిందిరా బాబు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ కావచ్చు, లేదంటే ఇంకో స్లాంగ్ కావచ్చు, స్లాంగ్ తీసుకొని నార్మల్గా ఆ స్లాంగ్ ప్రకారం చెప్పొచ్చు కదా. గొంతు బెగబట్టి ఇప్పుడు వాడిని అంతం చూడాలి, ఎందుకు అంత గొంతు బెగబట్టి డైలాగ్స్ చెప్పేది నాకైతే ఇరిటేషన్ వచ్చింది నాకు చాలాసార్లు. అప్పుడప్పుడు మదర్ క్యారెక్టర్ కూడా ఈశ్వర్రావు గారికి కూడా ఇంక మనకి మంచి డీసెంట్ డ్రామాతో క్యారెక్టర్స్తో క్రియేట్ చేసిన ఆ క్యూరియాసిటీ సస్పెన్స్ మంచిగా హోల్డ్ చేస్తూ మనకి మైండ్ దగ్గర ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది భయ్య. సలార్ మూవీ మొత్తం మీద మైండ్ ఫైట్ సీక్వెన్స్ ఈజ్ ది బెస్ట్ వన్, అంతే, దానికి తిరుగు లేదు. అసలు దాంట్లో ఏమన్నా క్రియేటివిటీ చూపించడం మన ప్రశాంత్ నీల్ అయితే చేతి పిడికలు బిగించేటప్పుడు కూడా మ్యూజిక్తో సౌండ్ మిక్సింగ్తో ఏమన్నా చేశాడు భయ్య. నాకు అసలు ఇలాంటి ఇన్నోవేటివ్ క్రియేటివ్ ఐడియాస్ అనేవి మనకి మూవీలో చాలా తగులుతాయి అనమాట. చాలా బాగుంది అనిపించింది నిజంగా, సెన్సిబుల్గా హ్యాండిల్ చేశారు భయ్య. ప్రభాస్ గారి కట్అవుట్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ని కూడా మనకి మూవీలో ఈ మైండ్ ఫైట్ సీక్వెన్స్ దగ్గర చాలా మంచిగా కొరియోగ్రఫీ చేసి అంతే ప్రాపర్గా ప్రజెంట్ చేశారు. స్వాగ్ కానీ సిగరెట్ తాగేది కానీ చాలా బాగుంటాయి భయ్య. అట్ ది సేమ్ టైం హీరో ఇంట్రడక్షన్ కూడా ఇప్పుడు హీరో వచ్చాడు కాబట్టి మనం ఫైట్ సీక్వెన్స్ ఓపెన్ చేయాలి. ఇలాంటి గందరగోళం కానీ గబ్బు చేయలేదు. స్టోరీ ప్రోగ్రెషన్లో ఎప్పుడు ఫైట్ కావాలో అప్పుడే ఓపెన్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ప్రశాంత్ నీల్ గారి దగ్గర రైటింగ్ అంత బాగుంటుంది భయ్య మనకి ఫస్ట్ హాఫ్ లో. బట్ అట్ ది సేమ్ టైం ఈయనకు కూడా ఎందుకురా బాబు లైగర్ ఎఫెక్ట్ పడింది, నాన్ సింగ్ లో సాంగ్ ఎందుకు ప్లే చేసాడో అనిపించింది నాకు. అది నిన్న మనకి రిలీజ్ అయింది కదా, ఈశ్వర్రావు గారు ప్రత్యేకంగా స్కూల్లో ఒక పిల్లాన్ని లేపి మరి పాడిస్తారు. ఇదేంటి ఎట్ట ఉంది అనుకున్నా, సర్లే ఇంక రేపే రిలీజ్ కదా థియేటర్లో చూద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాయి అనమాట. థియేటర్లో చూస్తే దాని ముందు మనకి అంత హెవీ ఎమోషన్ కానీ అంత డ్రామా పండిపోయింది కానీ ఏమీ లేదు. అంటే సాంగ్ మనం ప్లే చేయాల్సినంత అవసరం ఏమి రాలేదు, బట్ సాంగ్ ప్లే చేశారు. ఈయన కూడా ఏంట్రా సర్లే తీసాడు అనిపించింది. ఇంకా మనకి ఫస్ట్ హాఫ్ ఎండింగ్ మ్యాన్ మై ఫేవరెట్ స్వాడ్ ఫైట్ సీక్వెన్స్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానా. ప్రపంచం మొత్తంలో ఆఖరికి నా రాక్ మామ 1 సైడ్ వరకు కొట్టినా కానీ నేను ఒప్పుకోను భయ్య, అసలు ఒప్పుకోను. స్వాట్ ఫైట్ సీక్వెన్స్లో కూడా క్రియేటివ్నెస్, ఆ ఇన్నోవేటివ్ చాలా బాగుంది. ప్రభాస్ గారి ఫేస్ని రివీల్ చేయకుండా మనకి హ్యాండ్ మూవ్మెంట్స్తో బ్యాక్ నుంచి కెమెరా షాట్స్ పెట్టి మనకి ఆ ఫ్రేమ్స్తో మనకి చాలా బాగా ఆ ఇన్నోవేటివ్ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది.
కానీ ప్రజెంటేషన్ మటుకు వన్ సైడ్ వర్క్ లిటరల్లీ మైండ్స్ ఫైట్ సీక్వెన్స్ని ఎంత సెన్సిబుల్గా ప్రభాస్ హైట్ ఆ బాడీ తగ్గట్టుగా ఎంత కన్వీనియంట్గా మంచిగా ప్రజెంట్ చేశారో రిమైనింగ్ అన్ని ఫైట్స్ కూడా రొట్ట డొల్లబయ్యా. ఒక టైంలో నాకు బోయపాటి గారికి మీకు తేడా ఏంటి అనిపించింది, వెరీ సీరియస్. ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నా మూవీ మొత్తం మీద ప్రభాస్కి ఒక్క దెబ్బ తగలదు, ఒక్క ఘాటు కూడా పడదు. మరి ఇంత కన్వీనియంట్గా ఇంత వన్ సైడ్ వర్క్ కొట్టుడా అనిపిస్తుంది నాకు లిటరల్లీ. ఇప్పుడు మన హీరో కూడా దెబ్బలు తగిలి కింద పడిపోయి మళ్ళీ పైకి లేసి వస్తేనే కదా మనకు కూడా కిక్ కానీ ఆ క్యారెక్టర్కి మనం అటాచ్ అవుతాం. అబ్బా ఎంత కష్టపడుతున్నాడు రా ఈ ఫీలింగ్ మనకి అప్పుడే మనం బాగా అటాచ్ అవుతాం అనమాట. కానీ మనకి ఆ ఫైట్ సీక్వెన్స్ ఎండింగ్లో మనకి ఒక డైలాగ్ చెప్తూ ఆయన్ని రివీల్ చేసేటప్పుడు ఉండిద్ది, ఇంకా ఫేస్ రివీల్ చేసేటప్పుడు ఉండిద్ది బై ఎలివేషన్. అది చాలా బాగుంది. సో అలా అనిపించింది భయ. బట్ ఓవరాల్గా మనకి ఫస్ట్ హాఫ్ అనేది మంచిగా సెట్ చేసుకొని తర్వాత మనకి డీసెంట్ డ్రామాతో ఎంగేజ్ చేస్తూ ప్లస్లు మైనస్లు అని మీకు చెప్పాను. సో ఓవరాల్గా డీసెంట్ అనిపించింది భయ. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్, నేను చాలా హెవీగా కంప్లైంట్ చేయబోతున్నా. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు ప్రతి ఇంటర్వ్యూలో స్ట్రెస్ చేసి మరీ చెప్పారు, నేను డ్రామాకి ఫ్రెండ్షిప్ బాండింగ్కి అదే కోర్ ఎమోషన్గా ఉండేది, దాని మీద హెవీ ఫోకస్ చేశాను, అదే ఎక్స్పెరిమెంట్ కూడా చేయబోతున్నా అని చెప్పారనమాట. కానీ దీంట్లో దాదాపుగా 40-50 మినిట్స్ మటుకు నాకు సెకండ్ హాఫ్ చాలా బోర్ కొట్టేసింది అసలు. డ్రామా అనేది ఆ క్యారెక్టర్స్తో కనెక్షన్ రావట్లేదు, ఎమోషన్స్ పడట్లేదు, ఆ సీన్స్ అనేవి కూడా అంత బాగాలేదు. డ్రామా అనేది ఓవర్గా స్ట్రెచ్ చేస్తున్నారు, కానీ ఆ డ్రామా అంతటిని కూడా ఒక పెద్ద బాంబు పేల్చడానికి సెట్ చేసుకుంటున్నారు అనేది మనకి అర్థమవుతుంది, దాంట్లో డౌట్ లేదు. బట్ అంత ఎంగేజింగ్గా రాసుకోలేకపోయారు. సో ఈ సెకండ్ హాఫ్లో నేను ఎంజాయ్ చేసింది ఉంది అంటే ఓన్లీ 3 ఎలిమెంట్స్ మ్యాన్. నంబర్ 1, భాంజా ట్రెడిషన్ గర్ల్స్ ఉన్నారు కదా, సో అక్కడ వాళ్ళ ఎమోషన్ కావచ్చు, అక్కడ కొంచెం బాగుంది అనిపించింది. రెండోది మనం ట్రైల్లో చూసాం కదా, జైల్లో సైకిల్ వేసి ఉండేది, ఆ పోర్షన్ కొంచెం బాగుంది అనిపించింది. అంతే క్లైమాక్స్లో మనకి అన్ని ముక్కలు స్టోరీ అనేది అన్ని ముక్కలు తీసుకొచ్చి మనకి ఇంకా ఫిక్స్ చేసి మొత్తాన్ని కూడా మనకి చెప్పినప్పుడు వావ్ బాగుంది అనిపించింది. ఈ 3 మాత్రం నచ్చాయి. ఇంకా సెకండ్ హాఫ్ ఇంక ఏది కూడా నాకు పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. మనకి ఇప్పుడు డ్రామా వర్కౌట్ అవ్వకపోయినా ఫైట్ సీక్వెన్స్ మంచిగా క్రియేటివ్గా ప్రజెంట్ చేశారనుకోండి, అది మనం ఎంజాయ్ చేయొచ్చు, అది ఇబ్బంది ఉండదు. సరే ఫైట్ సీక్వెన్స్ బాగోపోయినా డ్రామాని మనకి క్యారెక్టర్స్తో అటాచ్ చేయొచ్చు, ఎమోషన్స్ పండిస్తే అదన్నా ఎంజాయ్ చేయొచ్చు, ఏది ప్రాబ్లం ఉండదు. కానీ దీంట్లో ఏది కూడా పనిలేదు భయ్య, అది ప్రాబ్లం నాకు సెకండ్ హాఫ్లో. ఫైట్ సీక్వెన్స్లు ఏమో అన్నీ వన్ సైడ్ వర్క్, కొత్తగా ప్రజెంట్ చేయలేదు, రొటీన్గా డొల్లగానే ఉన్నాయి. వస్తారు నరికించుకుంటారు, లిటరల్లీ ఇదే జరిగిద్ది, వస్తారు నరికించుకుంటారు. ప్రభాస్కి ఒక్క దెబ్బ తగలదు. నాకు 1% సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే మన వరదరాజమన్నది ముఖం మీద ఘాటు భయ్య, అమ్మ అదొకటే. ఇంకా తర్వాత ఆయనకి కూడా ఒక్క దెబ్బ తగలదు, ఒక దెబ్బ తగలదు, ఘాటు పడదు, ఎవడు కొడడు, ఇంకా వస్తారు నరికించుకుంటారు, ఇంక ఇదే ఉండిద్ది. ఇప్పుడు ఒక సెన్సిబుల్ డైరెక్టర్ కూడా 1-2 అనేవి మనకి సెన్స్లెస్గా హ్యాండిల్ చేస్తున్నా కానీ మనకి పెద్దగా అనిపించదు. కానీ మెయిన్ పోర్షన్స్ ఆఫ్ ది ఫిల్మ్లోనే మనకి సెన్స్లెస్గా హ్యాండిల్ చేస్తేనే నచ్చదు అనమాట. సో నాకు దీంట్లో ఫైట్ సీక్వెన్స్ అన్నీ కూడా ఎక్సెప్ట్ ది మైండ్ రిమైన్ అన్నీ కూడా సెన్స్లెస్గానే ఉన్నాయి. వన్ సైడ్ వర్క్ లిటరల్లీ నాకు అస్సలు నచ్చదు అట్లాంటి ఫైట్ సీక్వెన్స్. నాకు ఎంత భారీ కట్అవుట్ ఉన్నా కానీ ఒక సర్టన్ వేలో మనకి ప్రజెంట్ చేసినా కానీ బాగుంటుంది, బట్ దీంట్లో నా వల్ల కాలేదు. అండ్ ఈ ఫైట్ సీక్వెన్స్లో ఒక ప్రాబ్లం అనుకుంటే మధ్యలో మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిమ్ డిమ్ డించుక్ డించుక్ డిమ్ డిమ్ డించుక్ డించుక్. ఇంకేదన్నా అంటే ఇంక మనకి రీసెంట్గా ట్రయల్లో కూడా నేను అదే కంప్లైంట్ చేసాను, ఒకటే మనకి మ్యూజిక్ ఉంది అంత చిరాకు వచ్చేసిందని చెప్పేసి అదే ప్లే చేశారు. ఇంకా కనీసం మనం అబ్బా ఈ మ్యూజిక్ పార్ట్ ఎంత బాగుంటుంది మనం గుర్తుపెట్టుకొని రికార్డ్ చేసుకున్న తర్వాత మనం ఎంజాయ్ చేద్దాం అంటానికి ఏదీ లేదనమాట, సీరియస్గా చెప్తున్నాను. సో అది విషయం అయితే వెల్ మ్యాన్. ఇంకా పార్ట్ 2 కోసం భయంకరంగా వెయిట్ చేసి అంత రేంజ్ మనకి క్లిఫ్ హ్యాంగర్ అనేది నాకైతే అంత హైనెస్ ఇచ్చినట్టయితే నాకేమీ అనిపించలేదు. అండ్ ఇంకా మూవీ మాత్రం చూసిన తర్వాత ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ నాకు వచ్చింది భయ్య. ప్రభాస్ది ఫస్ట్ లుక్ ఉంది కదా సలార్ది, కోర మీసం ఉంది, హెవీ బియర్డ్ లేదు, మస్టాచ్ క్లియర్ కనిపిస్తుంది. మరి అదేం చూపించలేదు ఏంటి, అది ఇంక సెకండ్ పార్ట్లో చూపిస్తారా అనిపించింది. సో ఇంక మనం సెకండ్ పార్ట్ చూడాలనుకుంటా, అదైతే మనకి అసలు ఇంచు కూడా ఎక్కడ ఏం చూపించలేదు ఇంకా. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది కంప్లీట్లీ హాఫ్ సిల్వర్ అండ్ హాఫ్ గోల్డ్ ఎందుకు ఇచ్చాను అంటే కాదు ప్రశాంత్ నీల్ గారికి నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత బాహుబలి తర్వాత ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ అనేది ఫస్ట్ హాఫ్లో చాలా బాగా చూపించారు. లుక్స్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఫైట్ సీక్వెన్స్ కానీ, మైండ్ ఫైట్ సీక్వెన్స్. అట్ ది సేమ్ టైం ఆయన ఇన్నోవేటివ్ క్రియేటివ్ ఐడియాస్, ఒక షాడోకి ఎలివేషన్ ఇచ్చాడు, పిడికలు బిగించేటప్పుడు సౌండ్ మిక్సింగ్కి మ్యూజిక్ని కూడా చాలా బాగా యూటిలైజ్ చేశాడు భయ. సో ఇలాంటి క్రియేటివ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ కట్అవుట్ ఫేస్ మొత్తం రివీల్ చేయకుండా ఆ ఫైట్ కొరియోగ్రఫీ బాగోదు, కానీ కత్తులు ఊపుతారు కానీ
ఫేస్ రివీల్ చేసేటప్పుడు అదంతా ఎలివేషన్ కోసం దాచిపెట్టారు. ఇలా క్రియేటివ్ ఐడియాస్ నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని ఆయనకి స్పెషల్ అప్రిషియేషన్, అట్ ది సేమ్ టైం హాఫ్ గోల్డ్ ఆల్సో. సో యప్ మ్యాన్, నాకు చాలా బాగుంది అనిపించింది. ఆయన ఇదే ఎఫర్ట్ ఇంకొంచెం టైం తీసుకొని రెస్ట్ ఆఫ్ ది ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఇంత మంచిగా ప్రజెంట్ చేసి ఉంటే సెన్సిబుల్గా, వన్ సైడ్ వార్ కొడుడు కాకుండా, లేదంటే వన్ సైడ్ వార్ కొడుడు పెట్టిన మైండ్ ఫైట్ సీక్వెన్స్ దగ్గర అంతే సెన్సిబుల్గా హ్యాండిల్ చేసి మనకి చక్కగా ప్రజెంట్ చేశారు. అలా ప్రజెంట్ చేసినా బాగుండేది కదా అనిపించింది నాకు. సో యప్ మ్యాన్, అది మొత్తం డీటెయిలింగ్గా చెప్పేసాను. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే ప్రభాస్ గారిది నాకు ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది అనిపించింది, డీసెంట్గా బాగుంది అనిపించింది. అండ్ ఇంకా పృథ్వీరాజ్ గారిది, జగపతి బాబు గారి, రిమైనింగ్ అందరిది కూడా డీసెంట్ అనిపించారు మ్యామ్. అది విషయం అయితే విఎఫ్ఎక్స్ అండ్ సీజీ అయితే పూర్గా ఉన్నాయి, క్లియర్గా పూర్గా ఉన్నాయి. ఇంకా దారుణంగా ఎక్కడుందంటే అది జస్ట్ 2 సెకండ్లు 3 సెకండ్లు ఉంటుందిలేండి. సెకండ్ హాఫ్లో మనకి అందరూ కూడా వైట్ కుర్తా వేసుకుంటారు అక్కడ. అండ్ రిమైనింగ్ చోట్ల మనకి మరి అంత ఇబ్బందికరంగా ఉండదు, కానీ పూర్గా డీసెంట్ అంతే అనమాట. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వచ్చేస్తే గ్రే కావచ్చు, డార్క్ థీమ్ కావచ్చు, ఒక సర్టెన్ వేలో లిమిట్గా మనం ఎంతవరకు చూపించాలో అంతవరకు ప్రాపర్గా మనకి ప్రజెంట్ చేశారు. నాకు బాగుంది అనిపించింది అదంతా. యప్ మ్యాన్, దాట్స్ రివ్యూ ఆన్ సలార్ పార్ట్ 1. And yep, that's it. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.